హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము నౌన్స్ ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రాపర్ నౌన్ అంటే ఏమని చెప్పాను? ఇట్స్ ఏ పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్ అని చెప్పాను. అంటే పర్టికులర్గా ఇప్పుడు మీ నేమ్, ఫర్ సపోజ్ మీ పేరు రవి అనుకోండి, దాన్ని మనం పర్టికులర్గా పిలుస్తాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అండ్ అలానే హింట్ వచ్చి ఏం చెప్పాను అంటే క్యాపిటల్ లెటర్, అంటే మీ యొక్క నేమ్ అనేది స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్క నేము మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇండియా అనుకోండి, ఇండియా ఐ అనేది క్యాప్స్ పెడతాం కదా స్టార్టింగ్ లెటర్, అది కూడా ప్రాపర్ నౌనే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ప్రాపర్ నౌన్కి. ఐ షుడ్ like to know John. She goes to church every Sunday. My favorite singer is చిత్ర. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్లో మనకు ప్రాపర్ నౌన్ ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఐ షుడ్ లైక్ టు నో జాన్. ఇక చూడండి, జాన్ అనేది పర్టికులర్ నేమ్ కాబట్టి ఇది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. షీ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. ఇక్కడ మనకు ప్రాపర్ నౌన్ ఏమవుతుంది? సండే. పర్టికులర్గా చెప్పారు కాబట్టి సండే. అండ్ అలానే స్టార్టింగ్ లెటర్ అనేది క్యాప్స్లో స్టార్ట్ అయింది కాబట్టి ప్రాపర్ నౌన్. మై ఫేవరెట్ సింగర్ ఈజ్ చిత్ర. ఇందులో ప్రాపర్ నౌన్ ఏంటి? చిత్ర. ఎందుకంటే పర్టికులర్ నేమ్ కాబట్టి, స్పెసిఫిక్ నేమ్ కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ నౌన్. అసలు కామన్ నౌన్ అంటే ఏంది? సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ జనరల్ నేమ్. జనరల్ నేమ్ అంటే ఏంటి అని అడగచ్చు మీరు. జనరల్ నేమ్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ అనేది ఎవరైనా కావచ్చు కాబట్టి అది కామన్. బాయ్, గర్ల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మీకు వన్ వర్డ్లో చెప్పాలి అంటే కామన్ నేమ్ అంటే కామన్ అట్రిబ్యూట్స్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం మనం. ది టీచర్ read a long story. She goes to a vocational school. I did not get a seat on the bus. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కామన్ నౌన్స్ ఏంటి అని. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ది టీచర్ రీడ్ ఏ లాంగ్ స్టోరీ. దీనిలో మనకు టీచర్ అనేది కామన్ నౌన్. షీ గోస్ టు ఏ వొకేషనల్ స్కూల్. దీంట్లో మనకు కామన్ నేమ్ ఏంటి? స్కూల్. ఇక చూడండి, ఐ డిడ్ నాట్ గెట్ ఏ సీట్ ఆన్ ది బస్. దీంట్లో కామన్ నౌన్ అంటే ఏంటి? సీట్. అండ్ అలానే బస్సు. ఇక్కడ చూడండి, కలెక్టివ్ నౌన్ అంటే ఏమని చెప్పాను? గ్రూప్ ఆఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం మనం. ది ఆర్కెస్ట్రా played a stunning symphony. Our class decided to organize a charity event.
ది జ్యూరీ రీచ్డ్ ఏ యునానిమస్ డెసిజన్. ఇక్కడ చూడండి మనకు కలెక్టివ్ నౌన్ ఇక్కడ ఏమొస్తుంది, ది ఆర్కెస్ట్రా ప్లేడ్ ఏ స్టన్నింగ్ సింఫనీ. ఇక్కడ ఆర్కెస్ట్రా అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అవర్ క్లాస్ డిసైడెడ్ టు ఆర్గనైజ్ ఏ చారిటీ ఈవెంట్. ఇక్కడ మనకు క్లాస్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ది జ్యూరీ రీచ్డ్ ఏ యునానిమస్ డెసిజన్. ఇక్కడ జ్యూరీ అనేది మనకు కలెక్టివ్ నౌన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్. అసలు అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే నో ఫిజికల్ సెన్స్ అని. హానెస్టీ బిల్డ్స్ ట్రస్ట్. కైండ్నెస్ స్ప్రెడ్స్ పాజిటివిటీ. ఫెయిత్ సస్టైన్స్ హోప్. మనకు దీంట్లో ఆన్సర్ ఏంటి, హానెస్టీ. హానెస్టీ అనేది ఏంటి, హానెస్టీ కానీ లవ్ కానీ లయాలిటీ కానీ యాంగ్జైటీ కానీ సాడ్నెస్ డిప్రెషను ఇవన్నీ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద వస్తుంది. హానెస్టీ అనేది ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్. కైండ్నెస్ స్ప్రెడ్స్ పాజిటివిటీ. ఇక్కడ మనకు కైండ్నెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫెయిత్ అనేది మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏం చెప్పాను, అబ్స్ట్రాక్ట్ నౌన్కి ఆపోజిట్, అంటే ఫిజికల్ సెన్స్ అనేది ఉంటుంది. ఇది టచబుల్, టచ్ అండ్ అలానే సైట్, హియరింగ్, ఇవన్నీ కూడా మనకు వస్తుంది. షీ రీడ్స్ 10 books in a week. These are lemon trees in my backyard. The color of milk. The color of the milk is pure white. ఇక్కడ మనకు షీ రీడ్స్ 10 books in a week. ఇక్కడ మనకు బుక్స్ అనేది కాంక్రీట్ నౌన్. దీస్ ఆర్ లెమన్ ట్రీస్ ఇన్ మై బ్యాక్ యార్డ్. ఇక్కడ మనకు ఈ లెమన్ ట్రీస్ బ్యాక్ యార్డ్ అనేది మనకు కాంక్రీట్ నౌన్ అవుతుంది. ది కలర్ ఆఫ్ ది మిల్క్. ఇక్కడ మిల్క్ అనేది కాంక్రీట్ అండ్ అలానే ఈజ్ ప్యూర్ వైట్, ఇది కాంక్రీట్ నౌన్. ఏమని చెప్పాను, చూడగలము, టచ్ చేయగలము అండ్ అలానే స్మెల్ చేయగలము అండ్ అలానే వినగలము. ఇప్పుడు మ్యూజిక్ అనేది మనం వింటాం కదా, అప్పుడు మ్యూజిక్ అనేది కూడా మనకు కాంక్రీట్ నౌన్ అవుతుంది. హెడ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ హెర్బివోర్ అనిమల్స్. అంటే అర్థం ఏంటి, హెర్బివోరస్ అంటే ఏంటి అంటే సాధు జంతువులు అంటాం కదా, ఓన్లీ వెజిటేరియనే తినే వాళ్ళని హెర్బివోరస్ అంటాము. ఇక్కడ మనకు హెడ్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ ప్యాక్ అంటే ఏంది, గ్రూప్ ఆఫ్ కెనైన్ యానిమల్స్. కెనైన్ యానిమల్స్ అంటే ఏంటి, కుక్క జాతి అన్నమాట.
ఫర్ సపోజ్ డాగ్, wolves. ఫ్లాక్ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ఇవన్నీ రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడిగారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే ఒకసారి అయితే వినండి. స్వాన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. అంటే చిన్ని ఇన్సెక్ట్స్ అంటాం కదా, చిన్ని పురుగులు, దాని యొక్క సమూహాన్ని స్వామ్ అంటాము. ఫ్లాక్ అంటే బర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పలేదు. షాల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఫిష్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ ఫిష్. చేపల యొక్క గ్రూప్ని ఏమంటాము? షోల్ అని అంటాము. క్రౌడ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు చాలా వరకు జనరల్గా వింటారు అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అనేసి అని. అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ని క్రౌడ్ అని అంటాము. గ్రూప్ టు డిస్క్రైబ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్. మాబ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ యాంగ్రీ. ఎవరైతే కోపంగా ఉంటారో వాళ్ళని మాబ్ అని చెప్తాము. స్టాఫ్. గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఇన్ సేమ్ ప్లేస్. అంటే ఒకే ప్లేస్లో వర్క్ చేసే వాళ్ళని స్టాఫ్ అని అంటాము. క్రూ అంటే ఏంటి చెప్పండి? గ్రూప్ ఆఫ్ వర్కర్స్ని మనము ఏమంటాము? క్రూ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ షిప్స్లో వర్క్ చేస్తారు కదా, ఎయిర్ క్రాఫ్ట్, వాళ్ళని మనము క్రూ అంటాము, గ్రూప్ ఆఫ్ వర్కర్స్ని. చోర్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సింగర్స్ని మనము ఏమంటాము? గ్రూప్ ఆఫ్ సింగర్స్, చోర్ అంటాము. ఆర్కెస్ట్రా అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మనము ఫర్ సపోజ్ పెళ్ళిళ్ళలో చూస్తారు కదా, ఆర్కెస్ట్రా పెట్టిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు అంటే పాటలు పాడతారు, అలానే మ్యూజిక్ ప్లే చేస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి మనము ఆర్కెస్ట్రా అంటాము. ప్యానెల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఉంటే వాళ్ళని మనము ప్యానెల్ అని పిలుస్తాము. బోర్డ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యూజువల్లీ ప్రొఫెషనల్స్, హూ టేక్ ఆన్ అన్ అడ్వైజరీ రోల్. అర్థమైంది కదా మీకు? గ్రూప్ ఆఫ్ పీపుల్స్, ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ హూ టేక్ అడ్వైజరీ రోల్. ట్రోప్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ యాక్టర్స్.
బంచ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్మాలెస్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ స్మాలెస్ట్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, గ్రేప్స్, ఫ్లవర్స్, కీస్, బనానాస్. పైల్ అంటే ఏంటి, collection of items such as rubbish, an entity collection of items such as rubbish. heap అంటే ఏంది, ఏ mounded collection of items. స్టాక్ అంటే మీరు మామూలుగా ఎగ్జామ్స్ లో చూసుంటారు, ఇట్లా 1 by 1 ప్లేస్ అయి ఉండేదాన్ని. గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ laid one on top of another అంటే 1 by 1 అనేది ఐటమ్స్ ప్లేస్ అయి ఉంటుంది. సెట్ అంటే ఏంది, మామూలుగా మనం డిషెస్ చూస్తాం, అంటే పేర్స్ ఆఫ్ డిషెస్ అనేది మీకు సెట్ గా ఇస్తారు, అంటే పెయిర్ అని అర్థం. సిరీస్ అంటే అర్థం ఏంటి, వెబ్ సిరీస్ చూస్తాం కదా మనము, అవి మూవీస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు. దాన్ని మనము సిరీస్ అని అంటాము. షవర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ రెయిన్ తెలిసిందే కదా, డ్రాప్స్ గా పడుతూ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ డ్రాప్స్ అని అనుకోండి షవర్. కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. Thank you friends, thank you for watching. If you like video, please do subscribe.